పచ్చని అడవుల్లో మెలికలి తిరుగుతూ కదిలే శ్వేతనాగుని ఎప్పుడైనా చూశారా? పుష్యమాసంలో ఆదిలాబాద్ అడవులకు వెళ్తే ఆ అద్భుత దృశ్యాన్ని చూడవచ్చు. ముల్లోకాలను కాపాడుతున్న శ్వేతనాగును కొలుస్తూ ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లోని రాజ్గోండ్ తెగకు చెందిన మెస్రం వంశస్థులు జరుపుకునే దేశంలోనే రెండవ అతిపెద్ద గిరిజన జాతర ఈ నాగోబా జాతర. పుష్యమాసంలో నిలవంకను దర్శించుకొని ఈ జాతర పనులకు శ్రీకారం చుడతారు. ఈ ఎడ్ల బండిపై చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి గంగాజల సేకరణ కోసం రావాల్సిందిగా అక్కడున్న మిశ్రం వంశస్థులకు చెప్పి వస్తారు. కేస్లాపూర్కు చేరుకొని అందరూ తెల్లటి వస్త్రాలను ధరించి కాలినడకన ఒకే వరుసలో వందల మంది ఆ పచ్చని అడవుల్లో కదులుతుంటే శ్వేతనాగు కదిలినట్టు అద్భుత దృశ్యం ఆవిష్కృతమవుతుంది. దాదాపు 110 కిలోమీటర్ల దూరంలోని జన్నారం మండలం హస్తినామడుగు నుండి పవిత్ర గంగాజలాన్ని సేకరించి తిరిగి కేస్లాపూర్లోని మర్రి చెట్టు వద్దకు చేరుకుంటారు. ఈ మర్రి చెట్టు వద్ద పరదాన్ కులానికి చెందిన వ్యక్తి కిక్రీ వాయిద్యం వాయిస్తూ నాగోబా చరిత్రను చెబుతాడు. ఇక్కడే చనిపోయిన పెద్దలకు కర్మకాండలు నిర్వహిస్తారు. దీన్నే తూమ్ అంటారు. బహుళ పుష్య అమావాస్య అర్ధరాత్రి నాగోబా దేవతను గంగాజలంతో అభిషేకించి మహాపూజ నిర్వహించి జాతరను ప్రారంభిస్తారు. తరువాత అక్కడ కొత్త కోడళ్లను దేవునికి పరిచయం చేసే కార్యక్రమాన్ని బేటింగ్ అంటారు. ఈ జాతర సందర్భంగానే దర్బార్ నిర్వహిస్తారు. జాతరలో చివరి రోజు మండగాజ్లింగ్ అనే కార్యక్రమంలో బేతాళ నృత్యం చేస్తారు. ఇది కేవలం జాతర కాదు, ఆదివాసుల ఆత్మగౌరవం, అడవి బిడ్డల జీవన సంస్కృతి. ఇలాంటి సంస్కృతి సాంప్రదాయాలను తరతరాలకు అందించాలంటే ఇలాంటి వీడియోని షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దుర్వా విత్ యూ.